రైట్. భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పుడు అది లైవ్ చూద్దాం. ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ సీతా కళ్యాణం అనేటువంటిది జరగబోతూ ఉన్నది. ఆ కళ్యాణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు ప్రారంభిస్తారు. భగవదర్థం కన్యాం వృణీర్ధమిత్యష్టౌ శ్రీ వైష్ణవేషయిత్వా దక్షిణ తాంబూలాని దత్వా విష్ణోర్గుణం విష్ణోరరాటమసీద్వాభ్యాం మంత్రాభ్యామితి కన్యాదాతృ సమేతం గత్వా ఓం విష్ణోర్నుగం వీర్యాణి ప్రబోధన్యః పార్థివాని విమమే రజాగుంసియో అస్కభాయదుత్తారగుం సదస్థం విచక్రమాణస్త్రేధోరుగాయః విష్ణోరాటమసి విష్ణో పృష్ఠమసి విష్ణోస్త్రిప్రేస్థో విష్ణోస్యోరసి విష్ణోర్భవమసి వైష్ణవమసి విష్ణవే త్వా. ఇప్పుడు కళ్యాణోత్సవంలో భాగంగా స్వామివారివి అమ్మవారివి ప్రవరలు విన్నవించడం జరుగుతుంది. అంతా శ్రద్ధగా ఆలకించండి. ప్రవర పఠనం అయిన తర్వాత వివరణ స్థానాచార్య స్వామి వారు అందిస్తారు. బ్రువతే అనంతరాధ్యాయే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ పరబ్రహ్మ ధర్మణో నప్త్రే అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వ్యూహనారాయణ శర్మణః పౌత్రాయ వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే నారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామి అర్చార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ భవ వాసుదేవ ధర్మణః పుత్రాయ వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార పంచారుషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ భద్రాచల శ్రీరామనారాయణ స్వామినే వరాయ చతుర్వేదాధ్యాయినే భాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చిదచిదేశ్వర ప్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా సంభర ధర్మణో నప్త్రీ వేదాధ్యాయిని సౌభాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చిదచిదేశ్వర ప్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా సాగర ధర్మణ పౌత్రీ చతుర్వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చిదచిదేశ్వర ప్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా ర్ణవ ధర్మణ పుత్రీ చతుర్వేదాధ్యాయిని భాగ్య విశ్వంభరీ నిరాకార సాకార చిదచిదేశ్వర ప్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవా సీతా మహాలక్ష్మీ నామ్నీ ఇమాం కన్యాం వృణేధ్వం వృణీమహే. అంతా ఒక మారు చెప్పండి. దాస్యామి ఆశిషోవాచనం కుర్యాత్. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వరం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. ప్రవర పఠనం జరిగింది. ఈ ప్రవర కార్యక్రమంలో మనకు ఋత్విగ్వరణ వీళ్ళని కొంతమంది 8 మంది అష్టౌ బ్రాహ్మణాన్ ప్రేషయిత్వా అని 8 దిక్కులకు కొంతమందిని పంపించారు. సరైనటువంటి వధువును వెతుక్కురమ్మని పంపించారు. వారు 8 దిక్కులకు వెళ్ళేటువంటి వాళ్ళ కోసమని వరణ ఇచ్చారు. మీరు 8 దిక్కులకు వెళ్ళి
ఒక అమ్మాయిని చక్కగా వెతుక్కురండి అబ్బాయికి అని. వాళ్ళు వెతుక్కుని వచ్చిన తర్వాత ఫలానా చోట ఫలానా అమ్మాయి ఉన్నది, ఆవిడ ఈ గోత్రంలో ఇలాంటి వంశంలో పుట్టినటువంటిది, ఆవిడ ఇలాంటిది అని చెప్పడంలో ఈ గోత్ర ప్రవరలు అనేటువంటివి ఇక్కడ పాటించడం జరుగుతూ ఉన్నది. భద్రాచల క్షేత్రంలో వెలసినటువంటి రామచంద్రమూర్తి ఆయన స్వయం వ్యక్తమూర్తి. రామావతార పరిసమాప్తి తరువాత భద్రుడు అనేటువంటి మహర్షి చేసినటువంటి తపస్సుకు మెచ్చి వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణుడే ఆయన ముందు శంఖచక్ర ధనుర్బాణధారి అయి అక్కడ వైకుంఠంలో ఉండేటువంటి లక్ష్మీదేవి సీతమ్మగాను అక్కడ ఉండేటువంటి ఆదిశేషుడు లక్ష్మణస్వామిగాను అనుసరించి రాగా ఆ సీతాలక్ష్మణ సహితుడై చతుర్భుజ రాముడుగా ఆ భద్రమహర్షి ముందు సాక్షాత్కరించాడు. భద్రమహర్షి ఆ స్వామిని కోరుకున్నాడు, స్వామి నువ్వు నాకు దర్శనమిచ్చినటువంటి రూపంతో నిరంతరం నా శిరస్సు మీద ఉండి భక్తులందరినీ కూడా అర్చామూర్తిగా అనుగ్రహించవలసిందని ప్రార్థిస్తే అప్పుడు ఆ స్వామి ఆ భద్రమహర్షిని ఒక కొండగా మార్చి ఆ కొండపై ఇక్కడ స్వయం వ్యక్తంగా ఆవిర్భవించి ఉన్నాడు అని అంటారు. ఈ క్షేత్ర పురాణం ఆ విధంగా చెప్తున్నది. కనుక ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తిని విభవమూర్తిగాను అర్చామూర్తిగాను భావించేటువంటి రెండు భావనలు మనకు కనిపిస్తాయి. ఇలా అర్చామూర్తిగా ఉండేటువంటి ఈ స్వామిని పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అర్చామూర్తికి చెప్పవలసినటువంటి గోత్రములను ఇక్కడ స్వామికి ఇక్కడ వినిపిస్తారు. ఇక్కడ ఉండేటువంటి రామచంద్రమూర్తి అనంత వేదాధ్యాయినే, అంటే వేదములు అనంతమైనటువంటివని చెప్తున్నాయి. భరద్వాజుడనేటువంటి మహర్షి చాలా కాలం వేదములన్నీ అధ్యయనం చేయాలని ప్రయత్నించినా అనంతములు వేదములను తెలుసుకొని అది మన వల్ల సాధ్యం కాదనుకున్నట్టు ఆయన. కనుక అలాంటి అనంత వేదం అనంతావే వేదా ఆహా అని వేదములు అనంతములు, అటువంటి అనంత వేదాధ్యాయి భగవంతుడు రామచంద్రమూర్తి. అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆది నారాయణాయ నిరాకార సాకార చిరచిదీశ్వర అర్ఘాకార సాకార పరవ్యూహ విభవ అంతర్యామ్యర్చావతార స్వరూపాయ అంటూ అటువంటి ఋషులందరూ కూడా ఇక్కడ స్వామికి రామచంద్రమూర్తికి ఉండేటువంటి ఋషులు 5 ఋషులు వారు పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి 5 ఋషులతో కూడినటువంటి అచ్యుత గోత్రాన్ని కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి అని రామచంద్రమూర్తి యొక్క గోత్ర పర్వలు పఠించారు. ఇక సీతమ్మ వారు కూడా ఆ రాముడికి తగినటువంటిదిగా ఉండాలి కదా, అందుకని సీతమ్మ వారి గోత్రం ఏమిటి అని అంటే ఆవిడ గోత్రం సౌభాగ్య గోత్రం అని అన్నారు. ఆవిడ సీతమ్మ వారు చతుర్వేదాధ్యాయిని, 4 వేదములుగా ఉండేటువంటి వాటిని అధ్యయనం చేసినటువంటి ఆవిడ. ఈవిడకు ఉండేటువంటి ఋషులు 3. చిదచిదీశ్వర త్రయా ఋషయ, చిత్తు అచిత్తు ఈశ్వరుడు అనేటువంటి తత్వములు ఏవైతే ఉన్నాయో ఆ తత్వములనే ఋషులుగా కలిగినటువంటి గోత్రం సౌభాగ్య గోత్రం. అటువంటి సౌభాగ్య గోత్రోద్భవి అయినటువంటి సీతా మహాలక్ష్మి ఇక్కడ వధువుగా ఉన్నది. కనుక ఈ వధూవరులిద్దరి యొక్క గోత్రములను చక్కగా ఈ 8 దిక్కులలో ఉండేటువంటి బ్రాహ్మణోత్తములు వచ్చి పఠించి వారిద్దరి కళ్యాణానికి సన్నద్ధం చేసి అందరి చేత అనిపించారు దాస్యామి అని. దాస్యామి అని అంటే మేమంతా కన్యాదాతలుగా ఉండి ఈ సీతమ్మ వారిని రామచంద్రమూర్తికి మేము కన్యాదానం చేస్తున్నాము అని ఇక్కడ మన అందరి చేత. ఇక్కడ దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అంటారు. ఇక్కడ ఇంకొక విషయం, రామచంద్రమూర్తి ఒక్కడే ఇక్కడ పురుషుడి వైపున ఉండేటువంటి వాడు, ఆయన వైపు ఎవరం లేము. మనమందరం ఎవరు అంటే ఆడపెళ్లి వాళ్ళమే మనమంతా కూడా. కనుక మనమంతా కూడా సీతమ్మ వారి పక్షంలోనే ఉండి సీతమ్మ వారిని కన్యాదానం చేస్తున్నాం మేము అని అంటారనమాట. కనుక దాస్యామి అని అందరి చేత అనిపించి ఆ గోత్ర ప్రవరలను ఇక్కడ అర్చక స్వాములు పఠించారు. ఆ తర్వాత కార్యక్రమాన్ని అర్చక స్వాములు సుగంధనానులిప్య తండులోపరినిధాయ అర్యమణం సోమం రాజామిద్భ్యాం మంత్రాభ్యామిభిమంత్రియ ఓం అర్యమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణుగుం సరస్వతీకుం సవితారం చ వాజినం సోదోముగం రాజాం వరుణమద్యమన్వారభామహే ఆదిత్యాను విష్ణుగుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం యోత్రాధిదేవతాజై శ్రీ మహాలక్ష్మ్యై నమః ఆవాహయామి. ఓం ఐం హ్రీం శ్రీం త్రిజై నమః.
విష్ణోరాడమతీతమంత్రేణ ప్రతిధరమభిమంత్రియా ఓం విష్ణోరాయణమసి విష్ణో పృష్ఠమసి విష్ణోస్నేత్రే స్థో విష్ణోస్యోరసి విష్ణో ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా మంత్రేణ యజ్ఞోపవేతమంత్రియా ఓం గంధద్వారాంగురాధరిషాం నిత్యవిష్టాంగరీషీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం యజ్ఞోపవేదాధిష్టాన దేవతాజ శ్రీమన్నారాయణాయ నమః ఆవాహయామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆవాహిత శ్రీమన్నారాయణాయ నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమః. అర్ఘ్యం సమర్పయామి, గంధం సమర్పయామి, పుష్పం సమర్పయామి, ధూపమాఘ్రాపయామి, దేవం చ సందర్శయామి. ఓం మహామనందాయ కాలాగ్నిరూపాయ జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా. ఓం ఉద్దేక్య స్వజాత వేదో భగ్నందరసన్నమ రామదాస గోవింద గోవింద. ధూపదీపానంతరం శుద్ధాత్మనీయం సమర్పయామి, పుష్పైః పూజయామి. ఓం కేశవాయ నమో నారాయణ మాధవాయ గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. వాసుదేవాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షాయ నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీం శ్రీజై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీలాయ నమః. ఆవాహిత శ్రీమన్నారాయణాయ నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఫలనివేదనం సమర్పయామి. ఓం భోక్ష్యాపరిహృత్యా నివేద్య ఓం 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 హం 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 ఇదమిదమిదం గృహాణ స్వాహ. తాంబూలం సమర్పయామి. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. యథాస్థానం ప్రతిష్ఠా మూర్త్యశుభవాసాదయాసాదయా క్షమస్వ. తదా వందే రాజేత మంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః కటిస్థానే యోక్త్రధారణం కృత్వా. అమ్మవారికి ధరింపజేసేటువంటి యోక్త్రాన్ని అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. యోక్త్రము అంటే దర్భలతో చేసినటువంటి తాడు. ఈ దర్భలతో చేసినటువంటి తాడుని అమ్మవారి యొక్క కటిస్థానంలో కట్టడం జరుగుతుంది. దేనికి కడతారయ్యా అంటే సాధారణంగా వివాహం చేసుకునేది దేనికోసమయ్యా అంటే వంశాభివృద్ధి కోసం. అలా వంశాభివృద్ధి కలగాలయ్యా అంటే వచ్చేటువంటి కన్య యొక్క కడుపు పండాలి. అదిగోండి గర్భమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అది తొలగిపోవడం కోసం ఈ యోక్త్ర ధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే అమ్మవారికి గర్భస్థ దోషాలుంటాయి అంటే కాదు, ఆమె సంతానమైనటువంటి మనందరికీ కూడా ఉంటాయి. కాబట్టి దాన్ని దర్శించడం వల్ల మనకు అవన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి భావనతో అమ్మవారికి యోక్త్ర ధారణం చేస్తారు. అలా ధరింపజేసేటువంటి యోక్త్ర ధారణని 4 వైపులా కూడా చూపిస్తున్నారు అర్చక స్వాములు. అలా చూపించేటువంటి యోక్త్రాన్ని అమ్మవారికి దర్శింపజేస్తున్నారు. దాన్ని దర్శించండి. గర్భస్థమైనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవి వెంటనే తొలగిపోతాయి. ధ్రువందే రాజా బృహస్పతి యోగ్రధారణ ముహూర్తో భవంతో మహాంగోను గృహంతు. యోగ్రధారణ ముహూర్తో శ్రీ జగదాంబదే అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్విజోపవేతధారణం కరిష్యే. యజ్ఞోపవేత ధారణార్థం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. యజ్ఞోపవేతం ధరింపజేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞోపవీతాన్ని మీ అందరికి కూడా దర్శింపజేస్తారు. అనంతరాశ్రమ సిద్ధి కొరకు అని. అనంతరాశ్రమం అని అంటే ఇప్పటి వరకు బ్రహ్మచారిగా ఉండేటువంటి రామచంద్రుడు ఇప్పుడు తర్వాత ఉండేటువంటి గృహస్థాశ్రమంలోకి ప్రవేశించబోతున్నాడు కనుక ఆ గృహస్థాశ్రమ సిద్ధి కొరకు ఇక్కడ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. ఆ యజ్ఞోపవీత పూజ జరిగినది. యజ్ఞోపవీతాన్ని అర్చక స్వాములు మీ అందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. స్వామివారికి ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. అంతా సేవించండి. ఆ యజ్ఞోపవీత యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే ఎవరైతే ఈ యజ్ఞోపవీతాన్ని ధరిస్తారో ఆ ధరించినటువంటి వారు మాత్రమే వేదాధ్యయనాన్ని చేసేటువంటి అవకాశం ఉన్నది. వేదము
మన యొక్క జ్ఞాన భాండాగారం. వేదములలో లేనిది లేదు కదా, ఆ వేదము అనేటువంటిది అధ్యయనం చేయడానికి యజ్ఞోపవీతాన్ని ధరించాలి అని. దానికి పేరే యజ్ఞోపవీతం అని. అంటే యజ్ఞం అంటే భగవంతుడు, యజ్ఞోవై విష్ణు అని. కనుక విష్ణు స్వరూపమైనటువంటిది ఆ యజ్ఞోపవీతం. అది ధరిస్తేనే ఆ వేదమును ఉచ్చరించేటువంటి యోగ్యత కలుగుతుంది. కనుక ఆ యజ్ఞోపవీతాన్ని మనందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. స్వామివారికి దాన్ని అనంతరాశ్రమ సిద్ధి కొరకు ధరింపజేస్తారు. అంతా సేవించండి. సువర్ణ యజ్ఞోపవీతాన్ని యజ్ఞోపవీతం పవిత్రం ప్రజాపతేర్యత్సాయం పురస్తాద్ ఆయుష్యమగ్రం ప్రతిమశుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః వారు యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు. ఇందాక వారు చెప్పినట్లుగా ద్విజత్వ సిద్ధి చేకూరు